జీడిపప్పును మనం తీసుకున్న వాటిని కప్పులో వేసేసి నానపెడతాం. కర్బూజా కాయని కట్ చేసేసి గింజలు తీసేస్తాం, లోపల గుజ్జు అంతటిని తోడేసి తీసుకుంటాం. కర్బూజా ముక్కలు అట్లా తీసిన తర్వాత పక్కన పెట్టుకుంటాం. నానపెట్టిన జీడిపప్పు మిక్సీ జార్లో వేసాం. కర్బూజా ముక్కలు మంచిగా పండింది అయితే కలర్ అట్లా ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది అట్లా ఉంటే కలర్. ఒక తిప్పిన తర్వాత ముక్కలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మూత తీసి అందులో కొబ్బరి పాలు, తేనె మళ్ళా మిక్సీ తిప్పితే మెత్తగా నలిగే వరకు ఉంచి కర్బూజా స్మూతీ తయారైపోతుంది. ఈ కర్బూజా స్మూతీ అనేది హై సోడియం స్మూతీ అనొచ్చు. 100 గ్రామ్స్ కర్బూజాలో 105 మిల్లీగ్రామ్ సోడియం ఉంటుంది. కొబ్బరి నీళ్ళల్లో ఎంత సోడియం ఉంటుందో సేమ్ ఈక్వల్గా కర్బూజాలో కూడా అంతే సోడియం ఉంటుంది అనమాట. పైన డ్రెస్సింగ్కి బాదం జీడిపప్పు ముక్కలు అట్లాంటివి చల్లేసుకుంటాం. కొబ్బరి పాలతో చేసిన కర్బూజా స్మూతీ అటు బలానికి ఇటు లవణాలకి మంచి రుచికి అద్భుతంగా ఉంటుంది.